నమస్తే, వెల్కమ్ టు ఎస్వర్ మీడియా. నేను మీరేక. ఈరోజు వచ్చేసాం మనం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక దేవాలయాలు, అనేక పుణ్యక్షేత్రాలు, భారతదేశంలోని చాలా పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఒకే చోట కొలువైన ప్రదేశం ద్వారపుడి. ద్వారపుడి ఆంధ్ర శబరిమలైగా దీన్ని పిలుచుకుంటారు. అంతేకాదు ఇక్కడ జ్యోతిర్లింగ దర్శనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. 65 అడుగులు గల ఆదియోగి విగ్రహం కూడా ఇక్కడ కొలువై ఉన్నది. ఇక్కడ వింతలు విశేషాలు చాలా ఉన్నాయి. గుడి మొత్తం చూడడానికి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చూసేద్దామా ఇక్కడ విశిష్టతలు, ఇక్కడ స్థల పురాణాలు తెలుసుకుందామా? నాతో వచ్చేసేయండి. మనం ఆలయంలోకి ఎంటర్ అవుతూనే ఆంధ్ర శబరిమల అంటే ఇక్కడికి ఇరుముళ్ళు స్వాములు ప్రత్యేకం కాబట్టి మనం ఇక్కడ స్తంభాల దగ్గర చూసుకుంటుంటే స్వామి మాల ధరించిన భక్తులు దర్శనం ఇచ్చినట్టుగా ఇక్కడ స్తంభాలు అయితే ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఈ మొత్తం కూడా స్తంభాలు మనకి రిప్రజెంట్ చేస్తున్నాయి. స్వామి మాలలు వేసుకుని ఇక్కడ ఇరుముళ్ళు తీసుకుని ఎలా వస్తారో అలాగే ఇక్కడ కన్యస్వాములు, పెద్ద స్వాములు స్వామి మాలలు వేసుకుని ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి అలాగే కన్యస్వాములు కూడా ఉన్నారు. అక్కడ మనం దూరంగా చూసుకున్నట్టయితే ఒక చిన్న స్వామి కన్యస్వామి ఉన్నారు. అయ్యప్ప స్వామి మాల ధరించి ఇలా మనకి స్తంభాల దగ్గర నిజంగా మనుషులేనా అన్నట్టుగా ఇక్కడ వాళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయని